యేసుక్రీస్తు ప్రేమ లోతుల్లోకి వెళ్ళినప్పుడు లోకం మీద ఇంట్రెస్ట్ ఉండదు పిల్లలు. మనం చూసి మన రక్త సంబంధాలు ఆశ్చర్యపోతారు, బంధువులు కూడా ఆశ్చర్యపోతారు. ఎలా అంటే ఏంటి అలా నీతిగా బ్రతకటం అసలు చాలా గొప్ప విషయం. వాళ్ళ కడుపులో వాళ్ళు ఎంత నీతిమంతులైతే అలాంటి కొడుకుని కన్నారా. ఆ దైవత్వం ఏంటి, ఆ వినయం ఏంటి, ఆ సుబుద్ధి ఏంటి, ఆ నీతి ఏంటి. వారు చాలా నీతిమంతులు వాళ్ళ తల్లిదండ్రులని అందరు చెప్పుకునేటప్పుడు దేవుడికి ఎంత ఆనందం కలగాలి. పిల్లలు ఆలోచిస్తున్నారా? ఒక్కసారి యేసుక్రీస్తు ప్రేమ లోతుల్లోకి వెళ్ళాడు పౌలు గారు. ఏమంటాడు తెలుసా? వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగరపడుచున్నా. ఇంక నేను దేని పట్టించుకునే స్థితిలో లేను, దేనికోసం ఆగే స్థితిలో లేను. ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా నా తండ్రి ప్రేమకి సాటి కాదు. నా తండ్రి కంటే గొప్పగా నాకు కనిపించట్లా. నా తండ్రే నా సర్వం, నా ఆనందం, నా నిరీక్షణ, నా ఆశ, నా గమ్యం, నా గురి ఆయనే. ఆయన ప్రేమ లోతుల్లోకి వెళ్ళిన వారు వారిని వారే మర్చిపోతూ సువార్త విషయంలో, నీతి కార్యాల విషయంలో చాలా పట్టుదల కలిగి ముందుకు సాగుతున్నారు పిల్లలు. ఈ లోకంలో దేనికోసం వారు దిగజారు, దేని కొరకు వారు వెనకడుగేరు, ఏ సమస్యకి పిరికితనంతో వారి విశ్వాసాన్ని విడిచిపెట్టరు. ప్రతి విషయంలో క్రీస్తు ప్రేమ ఏం చేసి తెలుసా? అన్నిటిల్లో ఘన విజయం ఇచ్చేద్ది, అన్నిటిలో గొప్ప స్థితిలో ఉంచిద్ది. లోకాన్ని జయించుటకు, దుష్టుని చితక త్రక్కుటకు, పాపాన్ని జయించుటకు, లోకాశను జయించుటకు, సకల దుష్టత్వంపై విజయం, సకల దుష్టత్వాన్ని విడిచిపెట్టి ప్రభు పరిశుద్ధతలో స్థిరపరిచి తానున్న రాజ్యానికి తీసుకెళ్లేది మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ లోతుల్లోకి వెళ్ళినప్పుడు మాకు ఇంకా లోకంలో ఏ సరదాలు, ఏ ఆనందాలు, ఏ కాలక్షేపాలు, ఏ లోకంలోకి ఏ మాకు ఆనందాలు ఇవ్వవో. అది గతించిన కాలమే. సినిమాలైనా, సీరియళ్ళైనా, లోకంలో బంధు బలగం, విందు వినోదాలైనా, లోక స్నేహమైన, లోకంలో సరదాలైనా, లోకంలో ఏ ఆనందాలైనా అది గతించిన కాలమే. ప్రభు ప్రేమ లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే ఆయన బాధించిద్దో అది నాకెంత ఇష్టమైందైనా అది నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. నా ప్రభు చిత్తములో ఉండటమే ఆనందం, ఆయన కోరినట్టు బ్రతకటమే ఆనందం, ఆయనతో జీవించే జీవితం కొరకు సిద్ధపడి ముందుకు సాగటమే ఆనందం. ఇక నా ప్రభు కొరకు నిరీక్షిస్తున్నానని సిద్ధపడిన భక్తులను చూసినప్పుడు ఆశ్చర్యం కలిగిద్ది పిల్లలు. ఆయన ప్రేమ లోతుల్లోకి వెళ్ళండి పిల్లలు, వెళ్ళండి. అప్పుడు నీకు లోకం మీద ఇంట్రెస్ట్ ఉండదు. బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, హృదయాన్ని కాపాడుకునే విషయంలో, పరలోకానికి సిద్ధపడే విషయంలో నీకు మించిన వారు లేరు. అలా ఉంటారు. అలా సిద్ధపడిన వారందరూ కూడా గొప్పగా ఉంటారు.